కుళ్ళిపోయినా చచ్చిపోయినా జంతువులు ఇది కలిపారని ఈ రిపోర్ట్లో ఉంది. సరే, ఈ శాంప్లింగ్ చేసేటప్పుడు డైరీ కానీ ఈ గీ శాంప్లింగ్ చేసేటప్పుడు ఎస్ వాల్యూ అంటాం. ఇక్కడ చూడండి, ఎస్ వాల్యూ ఇక్కడ వేసారు చూడండి, ఎస్ వాల్యూ. ఈ ఎస్ వాల్యూ నెయ్యికి ఎంత ఉండాలంటే 95.68 to 104.32 ఉండాలి. ఇక్కడ చూడండి, 95.8 to 104.32 అంటే అది స్టాండర్డ్ వాల్యూ. అంటే ఆ రేంజ్కి రావాలా ఈ నెయ్యి. వస్తే మంచి నెయ్యి అయినట్టు. ఎంత వచ్చింది? 19.72. 100 యావరేజ్ చేసుకోండి. 100 ఉండాల్సింది 19.72. అంటే 20% కూడా రాలే. 20% అంటే నాణ్యతలో 20% వరకే ఈ నెయ్యి బాగుందని ఒక రిపోర్ట్ ఇచ్చింది. ల్యాబ్ టెస్ట్లు ఉంటాయి, దానికి చాలా నైపుణ్యం కలిగినటువంటి టెక్నీషియన్స్ ఉంటారు, పరిణితి చెందినటువంటి అధికారులు ఉంటారు. ఏదో మనం ఆరోపణ చేయాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తే ఆ ఆరోపణను కడుక్కోవటానికే సమయం అంతా వెచ్చించి దీని ద్వారా మేము నష్టపోవచ్చు తద్వారా, కానీ భక్తులు నష్టపోకూడదు, ఆలయ ప్రతిష్ట నష్టపోకూడదు.